మద్రాసు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినా ఆనాడు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాల్ రెడ్డి ముఖ్యమంత్రులుగా, నిజాం సర్కారు నుంచి విముక్తి కలిగిన హైదరాబాద్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ బూరుగుల రామకృష్ణారావు గారి నుంచి మొదలు పెడితే ఉమ్మడి రాష్ట్రంలో నీలం సంజీవరెడ్డి కావచ్చు, చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, 19 మంది ముఖ్యమంత్రులు 1947 నుంచి 2014 వరకు 6 దశాబ్దాలు పైగా పరిపాలన సాగించి మన రాష్ట్రం మీద, రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ప్రజలకు అప్పు ఇచ్చింది 69,000 కోట్ల రూపాయలు. దాదాపుగా 60 ఏళ్ళు 18-19 మంది ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి మనకిచ్చిన అప్పు 69,000 కోట్ల రూపాయలు అక్షరాల.